చిత్రాలకు భిన్నంగా కొత్తగా రూపొందే చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే న్యూ కంటెంట్ తో రిఫ్రెషింగ్ ఫీల్ తో ప్రణయ గోదారి చిత్రాన్ని తీసుకొస్తున్నామంటున్నారు మేకర్స్. టిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమల్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ప్రముఖ హాస్య నటుడు ఆలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మార్కండేయ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి కొత్త పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ లాంచ్ చేశారు. చూడకయ్య నెమలి కళ్ళ తూగుతున్న తూనీగల్ల అనే పల్లవితో ప్రారంభమైన ఒక పాట చూశాను. చాలా బాగుంది. సాహిత్యం బాగుంది, సంగీతం బాగుంది. సాహిత్యం సంగీతం రెండు సమకూర్చింది ఈయనే. మార్కండేయులే సంగీత దర్శకత్వం వహించడం కాకుండా స్వరకల్పన చేయడం కాకుండా ఆ పాటకు పదరచన కూడా చేశారు. చాలా చక్కటి జానపద సాహిత్యం, చాలా బాగుంది జానపద సాహిత్యం. బాణి కూడా బాగుంది. బాణితో పాటు నడక వెనకాల వచ్చి ఒక బీట్, అది కూడా తాళం కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. పైగా పాడింది మరెవరో కాదు, మన సునీత గారు, సాయి చరణ్. చాలా చాలా అద్భుతమైన గాత్రంతో ఆ పాటకు మరింత జీవాన్ని పోశారు వాళ్ళు. ఈ సినిమా పేరు, ఈ పాట ఉన్న సినిమా పేరు ఏంటంటే ప్రణయ గోదారి. నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా పేర్లలో ప్రణయ గోదారి ఈ పేరు అమితంగా నచ్చింది. చాలా 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 కవితాత్మకంగా ఉన్న పేరు ఇది, ప్రణయ గోదారి. చిత్రం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా. అలాగే ఉంటుందా? తప్పకుండా. పాట బాగుంది, టైటిల్ పేరు బాగుంది. సినిమా కూడా అదే విధంగా ఉండాలని, అందరినీ అలరించాలని, సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీతో పాటు కళాకారులందరూ కూడా, నటీనటులకు, సాంకేతిక నిపుణులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఉన్నవమ్మ ఎల్లోరల్లా తేలుతున్న తారాలల్లా తోచకుంది తోకాబిల్ల తోయమగులోయాలల్లా కులుకులన్నీ కాశ్మీరల్లా కేకలద్దే కాశ్మీరల్లా చూడకయ్యో నెమలి కళ్ళ తూగుతున్న తూనీగల్లా ఉన్నవమ్మ ఎల్లోరల్లా తేలుతున్న తారాలల్లా.